So yesterday you all came or today only? Today. No, sir. I have attended yesterday. Online. Yesterday you got online students okay. మీరు ఈరోజు ఫస్ట్ ఓకే ఆన్లైన్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? ఓకే మీ అందరూ నేను ఆన్లైన్ కనెక్ట్ అయ్యి ఈరోజు క్లాస్ రూమ్కి వచ్చారు. నువ్వు నేను క్లాస్ రూమ్కి వచ్చావు. గుడ్. ఓకే ఓకే. సో నిన్నటి సెషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నిన్నంతా ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్, అంటే మీకు ఉండే డౌట్స్ క్లారిఫై చేసే సెషన్ లాంటిది అనమాట జనరల్గా. సో జనరల్గా దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్స్ మీకు ఇంకేమన్నా అడగాలనుకుంటే ఇప్పుడు అడగచ్చు. ఇంకా 9 minutes ఉంది కదా. మన సెషన్ అయితే యాక్చువల్ సెషన్ వచ్చేసి షార్ప్ 11 o'clock స్టార్ట్ చేస్తాను. వి విల్ గో విత్ దిస్ పీపీటీ. I'll do one thing, just give me 1 minute. ఇది బ్రౌజ్. ఓకే గుడ్. ఓకే చెప్పండి. మీకు నిన్నటి సెషన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ జస్ట్ క్లారిఫై ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ ఆన్ ఇట్. ఓకే మనం ఈ రోజు యాక్చువల్ ఇంట్రడక్షన్ సెషన్ స్టార్ట్ చేస్తాం. టుడే ఈజ్ ఇంట్రడక్షన్ సెషన్ టు పెగా అండ్ బీపీఎం. ఓకే 11 o'clock షార్ప్ స్టార్ట్ అయింది. ఇంకా 8 minutes టైం ఉంది. 8 minutes ఊరికనే కూర్చునే బదులు నేను మీరు ఏదన్నా అడిగితే చెప్తాను. మీకు ఏమన్నా కెరీర్ రిలేటెడ్ డౌట్ కానీ ఏమన్నా అలా ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళైనా కూడా. హాయ్ సార్, హర్ష సార్. యా చెప్పండి. సో నాకు ఐటీలో ఆల్మోస్ట్ లైక్ 2.7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు అంటే సిఎస్ఏ సర్టిఫికేట్ చేయాలనా లేకపోతే డైరెక్ట్ గా సిఎస్ఎస్ఏ సర్టిఫికేట్ చేస్తే? 2.7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కోర్స్ అయ్యేపాటికి మీకు 3 years ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి జనరల్ గా అయితే సిఎస్ఏ అనే దానికి క్వశ్చనే లేదు. అందరూ సిఎస్ఏ చేయాలని చెప్పాను నేను. సిడబ్ల్యూఎస్ఏ వచ్చేపాటికి మీ ప్యాకేజ్ ని బట్టి ఉంటుంది. మీ ప్యాకేజ్ 12 lakhs ప్లస్ 13-14 అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్స్ గుడ్ టు హ్యావ్ సిడబ్ల్యూఎస్ఏ. ప్రెసెంట్ మార్కెట్ లో సిడబ్ల్యూఎస్ఏ ఓపెనింగ్స్ ఉన్నాయి 3 years కనుక పెడితే. సో మనకి ఏంటంటే సిఎస్ఏకి సిడబ్ల్యూఎస్ఏకి ఇంటర్వ్యూలో తేడా ఏముండదు. ఓకే మీరు సిఎస్ఏ పెట్టి ఒక రెజ్యూమ్ పెట్టండి, మీరే ఇంకో నెంబర్తో సిడబ్ల్యూఎస్ఏ పెట్టి రెజ్యూమ్ పెట్టండి, 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా ఒకటే క్వశ్చన్స్, అంతా అలాగే ఉంటుంది. జాబ్ లో కూడా పెద్ద తేడా ఏముండదు. ఓకే సో కాకపోతే ఏంటంటే సిడబ్ల్యూఎస్ఏ పెడితే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద జాబ్. ఓకే కాబట్టి మీ కేసులో మీరు సిడబ్ల్యూఎస్ఏ ప్లాన్ చేసుకోండి. ముందు కాదు, తర్వాత కొంచెం టైం తీసుకొని చేసుకోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. ఓకే నెక్స్ట్ ఇంకా దిస్ ఈస్ ఎ తెలుగు బ్యాచ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకెవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. ఐఎమ్ జస్ట్ మ్యూటింగ్ ఎవ్రీవన్. అన్మ్యూట్ చేసి అడగండి ఎవరైనా క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉంటే. వంశీ కృష్ణ ఆర్ సమ్మన్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ఆస్క్ సంథింగ్. మీకు ఒకవేళ మైక్ పని చేయకపోతే చాటింగ్ విండోలో పింక్ చేయండి క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్స్ అన్న క్వరీస్ ఉన్నా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే 11 o'clock షార్ప్ అవర్ సెషన్ విల్ బిగిన్. You'll be teaching this in the traditional UI? No, we will go with both traditional as well as Constellation. ఫస్ట్ ట్రెడిషనల్ తోనే స్టార్ట్ చేస్తాం. మీకు అన్ని ప్రాజెక్ట్స్ కాన్స్టలేషన్ లో ఉండవు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 100లో 2 ప్రాజెక్టులు ఉంటాయి కాన్స్టలేషన్. ఇప్పుడు అవి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 or 3 మాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండవు. ట్రెడిషనల్ యూఐ మీదే మీకు ఎక్కువ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఇప్పుడు. సో కాన్స్టలేషన్ నేను తర్వాత చెప్తాను మీకు. కాన్స్టలేషన్ యూఐ కూడా. కాన్స్టలేషన్ you are giving time only for 10 days, right? It's not more than that. అది చాలా ఎక్కువ టైం. అది చాలా ఎక్కువ టైం. ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు కాన్స్టలేషన్ లో? No, we have a project in Constellation right now, not in the traditional UI. సో ఎన్ని డేస్ పడుతుంది కాన్స్టలేషన్ ట్రైనింగ్ కి? Not sure. మరి మీకు తెలియనప్పుడు 10 days అని ఎలా చెప్పగలిగారు? 10 days సరిపోదు అన్నట్టుగా అన్నారు కదా. When you are taking for traditional 3.5 months and you are telling only Constellation 3.5 months UI అని చెప్తాం. 3.5 months UI అని చెప్తాం. 3.5 months UI చెప్పాలి కదా. చాలా ఉన్నాయండి. యూఐ అనేది జస్ట్ ఒక పార్ట్. పెగాలో మీరు యూఐ కాకుండా నేర్చుకోవాల్సినవి 100లో యూఐ ఒకటి, ఇంకా 99 ఉన్నాయి. ఓకే
సో మీకు కాన్స్టలేషన్ అంటే ఏదో అంటే మీకు కొత్తగా వినపడుతుంది కాబట్టి అది ఏదో తెలియదు కాబట్టి ఏదో మ్యాజిక్ అనుకుంటాను. మీరు ఎవరైనా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉండండి, అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. బయట వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మ్యూట్ లో ఉండండి. నాతో మాట్లాడాలంటే అన్మ్యూట్ చేయండి, లేదంటే మ్యూట్ లో ఉండండి. Hi Asha, I have a question. Actually, it's చెప్పండి. like I have 7 years of experience in different technology. So, what you prefer? Like, so do you think I can able to move to Pega after? I mean, by keeping this 7 years, by completing these certifications. So, this training will really help me, like, to complete move from one technology to another. ఎస్ ఎస్ యూ To కెన్ move to మూవ్, Pega. బట్ మీకు తెలుగు అర్థమైద్దా? తెలుగు అర్థమైద్దా అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది బట్ ఐఎమ్ నాట్ సో ఐ మీన్ ఓకే, ఐ గాట్ కెనాట్ ఇట్, గాట్ స్పీక్ ఇట్, గాట్ ఇట్. ప్రాపర్లీ అంటే సో నేను నాకు ఈ బ్యాచ్ అర్థమవుతుంది సూట్ అయిద్దా లేదా అని అడిగాను, అంతే, ఏం లేదు. ఓకే, ఐ గాట్ లేదు యువర్ లేదు క్వశ్చన్. ఫర్ మీ లైక్ బికాస్ ఐ లివ్ ఇన్ యూరోప్ సో నాకు బాగా కరెక్ట్ అవుతుంది ఈ టైమింగ్ సో ఓకే అండి, అందుకోసమే ఐ హ్యావ్ ఓకే చూజన్ దిస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు పర్ఫెక్ట్లీ బట్ ఐ కెనాట్ స్పీక్ ప్రాపర్లీ సో దట్స్ వై సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ సో ఓకేనండి, ఫైన్ ఫైన్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ యువర్ క్వశ్చన్. సో ఇన్ యువర్ కేస్, సి, it's not about 7 years experience. Those who are having gap after education, 3 years, 4 years, for all of you, even 7 years, 6 years, it is suitable. In case of experienced people, some people, I told you, right, we have freshers, we have people who have gap trying on banks or something like 3-4 years, even more than that. Okay, people who are transferring from non-IT background to IT background, people who are transferring from IT background from one technology to another technology, people who are already working on Pega. All these categories students are there. So in your case, like, if you're going to do CWSA, definitely there is a chance that you can move into Pega. See, it is very simple. For at every step of you that you're going to take it forward, I will guide you and help you. Okay, so don't go by your own. Always you get back to me whenever you are going to take a step forward. This guidance will be given to you based on your performance, mock interviews and all. So suppose you have studied now, you have learned this, so you have 4 years gap, how to put fake experience. Okay, how many years, how to make my profile. You have 7 years work experience, so and so technologies, so and so companies. You just talk to me, I will tell you how many years Pega you should mention, how many years other technology you have to mention, how to perform in the interview, and how the expectations. See, it is not very generic for every one of you. Please understand that. Based on each profile, my suggestion will be different. Okay, for a fresher, my suggestions will be different, technically, non-technically. For experience 7 years, my suggestion is different. For experience 20 years, my suggestion is different. So based on each profile, we have to accordingly proceed further, taking guidance from your trainer. So always talk to me. So first focus is learning mock interviews, and correcting ourselves in the learning process, and making our learning the best out of best. And it is 100% possible in your case to move on to Pega. There is no doubt about it. I'll help you and guide you. And for the certifications, for your Pega practice and interviews, everything, you just talk to me every time. Personally, you just call me and WhatsApp me, I will guide you. Okay, so for all profiles, suggestions will not be same. For each profile, suggestion may be different. Okay, clear everyone? yes sure Non-IT thank you people, so much non-IT people to thank IT, based on which company you are working, based on your company name also, my suggestions will be different. You are non-IT working in a company which the company name doesn't sound like, it is sounding like Shobha Constructions, my suggestion will be different for you. Same non-IT, same experience, but the company name sounding like IT company, my suggestion will be different to you. So please make sure you talk to me. Okay, so at the appropriate times, you just talk to me before you take one step ahead for exams, for resume preparation, for attending live interviews, something like that. You just talk to me and I'll give you, I'll suggest you accordingly. And please make sure that you follow the sessions regularly. First is knowledge is there, means anything else you can get, that is for sure, there's no doubt about it. So I am Gandhi, completed BCom in 2019, and I have a gap between inter and BCom. There is no problem. Okay, 2019, if you can go as experienced resource, gap between intermediate and
degree is not a problem at all. Degree also, unless you say it is a distance degree, there is no issue, there won't be any issue. Don't reveal that. Just apply with experience. As you go with experience, filling the gap, whatever the degree, whatever gap you have, no. Okay, so this is a regular or maybe something like a distance, or there is no problem. Okay, so it's 11 o'clock. We'll start now. So I'll revise for first 4 minutes, like till 11:05. I'll revise what we have discussed yesterday, simply at a high level. So yesterday is a kind of session where it is like an informative session, clarifying your queries and doubts. For that, we have a FAQ document that we have shared you. Okay, some people have not received FAQ document. I know there was a technical issue with our WhatsApp, sending so many messages. It has got some technical issue. So it is being sorted now. We are available now. Yesterday, if any one of you have messaged us, we would not be able to respond that time because of WhatsApp issue. But all of you might have received some updates from our official WhatsApp account, right? That is not something you have saved in your phone, correct? Okay, we will contact you from 9652532753 number. Also, we will contact you from our official WhatsApp account that is registered with Meta, and this is a free WhatsApp like you are using our regular number. Okay, please check both for the key updates anytime. And apart from that, we discussed about what is Pega and what is the purpose of Pega in real world. These are the 2 points related to Pega we have discussed. So what is Pega? Pega is a software tool. Pega is a software product. What is it meant for? It is meant for developing application. Pega అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. దాన్ని ఎందుకు యూస్ చేస్తామని చెప్పాము? అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి. సో మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా జనరల్ గా Pega యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నా మీరు Pega యూస్ చేసి ఆ అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్. ఓకే, కానీ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కి వాడుతున్నారు Pega అని మీకు నిన్న చెప్పా ఆల్రెడీ. సో మెయిన్లీ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అప్లికేషన్స్ కోసం Pegaని వాడుతున్నారు మార్కెట్ లో. అవేంటో కూడా 2 ఎగ్జాంపుల్స్ చెప్పానా లేదా? సో ఏంటి? సపోజ్ లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్, అవి మనం ఎప్పుడు వాడాం. అవి వాడేది ఎవరు? బ్యాంకింగ్ పీపుల్ వాడతారు అప్లికేషన్స్. ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. సో ఇట్లా ఇంటర్నల్ గా కంపెనీ ఎంప్లాయీస్ వాడే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రాసెసింగ్ కోసం, అలాంటి అప్లికేషన్స్ మీరు ఈ రోజు Pegaలో చూడగలరు. www అని పబ్లిక్ డొమైన్ మీరు ఎక్కడ కనపడదు మీకు. ఓకే, Pega అప్లికేషన్స్. సో దిస్ ఈస్ వాట్ ఐ హావ్ టోల్డ్ ఎస్టర్డే. అనదర్ పాయింట్. సో మీరు Pega నేర్చుకున్నారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు బి అన్ అప్లికేషన్ డెవలపర్. Pega నేర్చుకుంటే మీరు ఏమవుతారో అప్లికేషన్ డెవలపర్ అవుతారు. సో టుడే ఈస్ అన్ ఇంట్రడక్షన్ సెషన్ ఆఫ్ Pega అండ్ BPM. అంటే ఈ రోజు రియల్ గా స్టార్ట్ అయింది మీకు ఇంట్రడక్షన్. మీరు అనుకోవచ్చు ఇది డెమో లాంటిదే కదా, ఈ సెషన్ పెద్ద పర్వాలేదులే, మిస్ అయినా పెద్ద వెనకపోయినా అని. నో, ఈ సెషన్స్ అంటే ఈ రోజు రేపు కూడా పట్టొచ్చు. ఈ సెషన్స్ లో ఏం చెప్తానో అది మీకు 3.5 months వస్తూనే ఉంటుంది. ఈ సెషన్ లో చెప్పే పాయింట్స్ ఓవరాల్ నెక్స్ట్ 3.5 months to 4 months టచ్ అవుతానే ఉంటారు. సో ఈ సెషన్ అర్థం కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నా మీకు నేను. ఓకేనా? మీకు అసలు Pega అంటే ఏంటి, Pega PRPC అంటే ఏంటి, Pega BPM అంటే ఏంటి, ఇలా వినుంటారుగా మీరు, చాలా డిఫరెంట్ గా వినుంటారు కదా. ఆ క్వశ్చన్స్ అన్ని మీకు సార్ట్ అయిపోతాయి. అవన్నీ క్లారిటీ వచ్చేస్తుంది. Pega BPM, Pega PRPC అనే మాటలకి అర్థం ఏంటనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఎవ్రీవన్ గుడ్ టు స్టార్ట్, రైట్? వీ కెన్ స్టార్ట్ నౌ. every one of you, please settle down quickly. Thank you so much. And here you go now. See, Pega అనేది యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం. Pega is used to develop applications. అప్లికేషన్స్ లో ఏముంటవి? యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మన ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి కనపడింది కదా స్క్రీన్, దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. మనకి కనపడని లేయర్స్ 2 ఉంటాయి. ఎవ్రీ వెబ్ అప్లికేషన్ ఆర్ వాట్ ఎవర్ ద అప్లికేషన్స్ యు ఆర్ యాక్సెసింగ్ కంటైన్స్ 3 layers. ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 layers లాగా ఉంటాయి అన్నమాట. ఒక లేయర్ మాత్రమే మనకు కనపడతా ఉంటది, వెనకాల ఇంకా 2 layers ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకు కనిపించేది యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలి అంటే జనరల్ గా మాట్లాడుతున్నాను, Pega గురించి కాదు. జనరల్ గా ఏ టెక్నాలజీకి అనేది అప్లికబుల్. జనరల్ గా యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలి అంటే HTML, CSS,
జావా స్క్రిప్ట్. ఏం వాడతారు? జనరల్ గా యూఐ, పెగా గురించి కాదు, జనరల్ గా మాట్లాడుతున్నాం. ఓకే, జనరల్ గా యూఐ డెవలప్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ వాడతారు? HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇవి ప్రైమరీగా వాడే. ఓకే, అన్ని మీరు చూసే అప్లికేషన్స్ అన్నిటికీ ఈ 3 టెక్నాలజీలు వాడి చేసి ఉంటారు. మీకు ఏసీ కావాలంటే ఆన్ చేసుకోండి. రిమోట్ ఎక్కడన్నా ఉందా? ఏదన్నా చైర్ మీద ఉందా? ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఆన్ చేసుకోవచ్చు మీరు. ఉందా ఇక్కడ? ఓకే, జస్ట్ 1 minute. మీరు కూడా ఇక్కడ స్విచ్ రివర్స్ లో ఉంటుంది, అది ఆన్ చేయగా. మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, రాత్రి. ఓకే, సో అదే మీరు దీని తర్వాత ఇంకొక లేయర్ ఉంటుంది, బ్యాక్ కి ఫార్వర్డ్ చేయండి ఆన్ చేశాక. ఓకే, రెండో లేయర్ ఏంటంటే మీకు కనిపించనిది యూఐ వెనకాల ఉండేది. యూఐ వెనకాల ఉండే లేయర్ అంటే బిజినెస్ లాజిక్ అంటారు. అదే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడింగ్. జనరల్ గా ఇది సి లాంగ్వేజో, జావానో, పైథానో, సి షార్పో ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి వెనకాల మళ్ళీ ఇంకో లేయర్ ఉంటుంది, దాన్ని డేటాబేస్ లేయర్ అంటారు. ఏమంటారు? డేటాబేస్ లేయర్. దట్ ఈస్ ఫర్ స్టోరేజ్ పర్పస్, ఫార్వర్డ్ బ్యాక్, సారీ సెండ్ ఇట్ టు బ్యాక్. ఓకే, సో దాన్ని ఏమంటారు? డేటాబేస్ లేయర్ అంటారు. డేటాబేస్ లేయర్ అంటే ఏంటంటే స్టోరేజ్ పర్పస్ కోసం వాడేది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అక్కడే ఉంది, స్విచ్ ఆన్ చేయండి. అక్కడే మీరు ఫేస్బుక్ అప్లికేషన్ వాడుతున్నారు కదా. మీరు ఫేస్బుక్ వాడాలంటే స్టార్టింగ్ లో రిజిస్టర్ అయి ఉంటారుగా. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా. ఇచ్చి మీరు రిజిస్టర్ అయి ఉంటారు. మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏమైందంటే యూజర్ ఇంటర్ఫేస్ లో మీరు ఇచ్చిన డేటాని రిజిస్టర్ అని కొట్టగానే అక్కడి నుంచి బిజినెస్ లాజిక్ లోకి వెళ్ళిద్ది. అక్కడి నుంచి మళ్ళీ క్వరీస్ ప్రిపేర్ అయ్యి డేటాబేస్కి వెళ్ళి హిట్ అయింది. హిట్ అవ్వగానే ఏమైందంటే ఇలా టేబుల్స్ ఉంటాయి అనమాట. డేటాబేస్ లో ఏముంటాయి? టేబుల్స్ లో ఇలా డేటా స్టోర్ అయింది. అంటే ఇది పర్మనెంట్ గా ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్ లో కనుక ఒక వీడియో పెట్టామనుకోండి, అది ఎప్పటికీ ఉండిద్దా ఉండదా? అట్లాగే అప్లికేషన్స్ లో డేటా స్టోరేజ్ ప్లేస్ ఏంటంటే డేటాబేస్ అనమాట. ఏంటిది? డేటాబేస్. ఈ డేటా అంతా పర్మనెంట్ గా టేబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ టైం మీరు వచ్చి మళ్ళీ రిజిస్టర్ అవ్వాలా, డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చా? డైరెక్ట్ గా లాగిన్ అయితే మీరు రిజిస్టర్డ్ యూజరా కాదా అని దానికి ఎలా తెలిసింది అంటే చెక్ చేసింది. ఆల్రెడీ ఈ ఈమెయిల్ ఐడితో నా దగ్గర డేటాబేస్ లో ఒక రికార్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉంది అనుకోండి, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్. జస్ట్ లైక్ మీరు ఎవరైనా మీట్ అయ్యారు కొత్తగా, ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీ పేరేంటి అని కనుక్కుంటారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ పేరు, వాళ్ళ ఫేస్ అన్ని మైండ్ లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు పేరు అడిగి వాళ్ళ ఫేస్ గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీ మైండ్ లోంచి రీకలెక్ట్ అయ్యి యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దెమ్, అంతే కదా. సో సాఫ్ట్వేర్ కూడా అలాగే ఉంటుంది. సో అంటే మెయిన్ గా ఎన్ని లేయర్స్ ఉన్నాయి అప్లికేషన్ లో? 3 లేయర్స్. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఈ 3 లేయర్స్ కలిసి ఉంటే ఇది ఒక వెబ్ అప్లికేషన్. ఇవి బిజినెస్ లాజిక్ కోసం ఏమని చెప్పాను నేను? బిజినెస్ లాజిక్ కోసం జనరల్ గా ఏదో ఒకటి జావా ఆర్ పైథాన్, జనరల్ గా మాట్లాడు, ఆర్ సి షార్ప్ ఎక్సెట్రా ఉండొచ్చు. డేటాబేస్ అయితే డేటాబేస్ ఏమై ఉండొచ్చు? ఆరకిల్ లేదా MySQL లేదా SQL సర్వర్, ఏమైనా అయి ఉండొచ్చు. ఈ మూడింటిని కలిపి 3 డెవలపర్లు అలా కూర్చొని డెవలప్ చేస్తే అయ్యింది. ఓకే, లేదా ఒక డెవలపర్కి అన్ని వచ్చి ఉండాలి. సో ఇలా కోడింగ్ చేస్తాం అన్నమాట. ఇక్కడేమో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వాడతాము, ఇక్కడేమో ఈ లేయర్ లో సెకండ్ లేయర్ లోనేమో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాము, థర్డ్ లేయర్ లోనేమో SQL క్వరీస్ వాడతాము. ఓకే, ఇవన్నీ డెవలప్ చేసే రాసాయి. సో ఇలా మీరు అప్లికేషన్ డెవలప్ చేసేది జనరల్ గా వేరే టెక్నాలజీస్ లో. కమింగ్ టు పెగాలో కోడింగ్ ఉండదు. పెగా ఈజ్ నో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్. అంటే మనం మీకు చూపిస్తాం పెగా ఎన్విరాన్మెంట్, కానీ ఏముంది, ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు అనవసరం. కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోండి, చక్కగా డీటెయిల్స్ అన్ని నేను తర్వాత చెప్తా. ఇది యూజర్ ఇంటర్ఫేసేగా. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇదొక అడ్రస్ ఫామ్. మీకు ఈ ఫామ్ రన్ టైంలో చూపించాలంటే రన్ టైంలో జస్ట్ ఊరికే చూపిస్తా. నావిగేషన్స్ తో మీకు ఇప్పుడు పని లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. ఓకే, ఐ విల్ గో టు అనదర్ స్క్రీన్. మీకు అక్కడ డిజైన్ లో చూపించిన ఇది కూడా యూజర్ ఇంటర్ఫేసేగా. ఇక్కడ నేను ఇది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఇది రన్ టైమ్. ఓకే, రిజిస్టర్ అని కొట్టాను. ఇప్పుడు ఏమైంది? అడ్రస్ స్క్రీన్ వచ్చింది. బిల్డింగ్, షిప్పింగ్ అడ్రస్ ఉన్నాయిగా. ఓకే, బిల్డింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేశాను, D-1
ఏదో ఒకటి, స్ట్రీట్ నేమ్, కంట్రీ, స్టేట్, సిటీ, జిప్ కోడ్. ఓకే, ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేయగానే కాపీ అయ్యింది. మీరు ఇలాంటివి చూసే ఉంటారు. నా షిప్పింగ్ అడ్రస్ కూడా సేమ్ యాజ్ మై బిల్లింగ్ అడ్రస్ అన్నప్పుడు కాపీ అయ్యింది. సో ఏం జరిగినా యూఐ అయినా ఇది లాజిక్, కాపీ అయ్యేదేమో బిజినెస్ లాజిక్. ఓకే, సి మీకు ఇక్కడ పెగాలో డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే వితౌట్ ఎనీ కోడింగ్, నో కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు డెవలప్ అప్లికేషన్స్ యూజింగ్ పెగా. నో కోడింగ్ రిక్వైర్డ్ అంటే ఏంటి అర్థం? మనకి జనరల్ గా కోడింగ్ అనగానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే అనుకుంటాం. ఆ సెన్స్ లో కాదు. కోడింగ్ ఇన్ ద సెన్స్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించి మీరు ఏ ప్రోగ్రామింగ్ రాయవసరం లేదు, అంటే ఏ స్క్రిప్టింగ్ రాయవసరం లేదు. మీరు ఇలా యూఐ డెవలప్ చేయాలన్నా, యూఐ డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీ ప్రోగ్రామ్, యూ జస్ట్ నీడ్ టు డూ డ్రాగ్ అండ్ డ్రాప్ థింగ్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇలా వస్తాయి. ఏదైనా ఇంతే పెగాల. సో మీకు యూఐ డెవలప్ చేయాలన్నా, బిజినెస్ లాజిక్ రాయాలన్నా, డేటాబేస్ క్వెరీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా, ఏది చేయాలన్నా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక పెగా టూల్లో దే ప్రొవైడ్ యూఐ. అంటే పెగా టూల్లో యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో కాంపనెంట్స్ ఉంటాయి. ఏ కాంపనెంట్స్ ఏ పర్పస్ కోసం వాడాలి, ఓకే, వాటిని అప్రాప్రియేట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవడం. సో ఇట్లా మీకు when you are working with Pega, you can work on developing user interface, designing and developing UI. You can work on implementing business logic. You can work on implementing database queries. ఇవన్నీ చేస్తారు, కానీ వాటికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఏం అవసరం లేదు, వాటికి సంబంధించిన కోడింగ్ స్కిల్స్ ఏం అవసరం లేదు. ఆల్ యూ డూ ఈజ్ బై నో కోడింగ్. కోడింగ్ లేకుండానే పెగాలో అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఈ పాయింట్ క్లియర్ అందరికి అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో ప్లీజ్. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? చాటింగ్ విండోలో రెస్పాండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో పెగా ఈజ్ నో కోడింగ్, నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్. సో పెగా అప్లికేషన్ నో కోడింగ్ మీన్స్, నో కోడింగ్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిజినెస్ లాజిక్ బట్ ఆల్సో యూఐ, బిజినెస్ లాజిక్, డేటాబేస్. బిజినెస్ లాజిక్ మాత్రమే అనుకోమాట, కోడింగ్ లేదంటే. యూఐ కి కోడింగ్ ఉండదు, బిజినెస్ లాజిక్ కి ఉండదు, డేటాబేస్ కి సంబంధించిన వాటికి కూడా కోడింగ్ ఉండదు. మేక్ సెన్స్? క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ హౌ ఎనీవన్ కెన్ లర్న్ పెగా. ఇప్పుడు సరే, కోడింగ్ లేదు, అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న కాంపనెంట్స్ ని వాడుకుంటాం అన్నమాట మనం. సి పెగాలో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఉంది. కోడింగ్ లేదు అని చెప్పి ఆపేసే దానికన్నా పెగాలో ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటాయి. ఏముంటాయి? ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ రెడీమేడ్ గా అవైలబుల్. చిన్న ఎగ్జాంపుల్ లాజిక్ చెప్తాను మీకు, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక న్యూ డ్రెస్ తీసుకోవాలి. న్యూ డ్రెస్ తీసుకోవాలంటే దేర్ ఆర్ 2 ways. మీకు న్యూ డ్రెస్ కావాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి, ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళి యూ కెన్ బై ఎ క్లాత్. అక్కడి నుంచి ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మీ మెజర్మెంట్స్ అన్ని ఇచ్చేసి ఒక డ్రెస్ రెడీ చేయించుకోవడం. 1 week పట్టింది టైం. ఓకే, రెండో వే ఏంటి? డైరెక్ట్ గా మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఓకే, అక్కడ ట్రెండ్స్ అనే షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి మీ సైజుకి తగ్గట్టుగా డ్రెస్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు రెండిట్లో ఏది తక్కువ టైంలో అయిపోతుంది? సెకండ్ది, రెడీమేడ్ డ్రెస్. అంటే రెడీమేడ్ అవ్వచ్చు, స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం అవ్వచ్చు. స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం కన్నా రెడీమేడ్ ఉంటే ఇంకా ఈజీ నాకు. ఓకేనా? సో సి పెగాలో ఏంటంటే రెడీమేడ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ చేసి చాలా ఉంటాయి. అంటే మీరు ఏదైనా డెవలప్ చేయాలంటే కోడింగ్ లేకుండా డెవలప్ చేయడమే కొంత ఫాస్ట్ గా అయ్యే పని. దాన్ని మించి రెడీమేడ్ గా ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని ఓపెన్ చేస్తున్నా. దాంట్లో ఏముందనే నాకు అనవసరం. ఈ ఫంక్షనల్ కాంపనెంట్ పేరు కనపడింది కదా మీకు, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. ఏంటి దీని పేరు చూస్తేనే మీకు అర్థమైంది ఎందుకని. చెప్పండి. ఎప్పుడన్నా ఈమెయిల్ పంపించాలి మన అప్లికేషన్ నుంచి అంటే ఈ ఫంక్షనల్ కాంపనెంట్ వాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్ గా మీరు అమెజాన్ అప్లికేషన్ లో రిజిస్టర్ అవ్వగానే ఇంకో మెయిల్ వచ్చిందా, మీరు రిజిస్టర్ అయ్యారు సో అండ్ సో ఐడితో అని. మరి ఆ మెయిల్ ఎలా వస్తుంది? దానికి ఒక లాజిక్ రాయాలిగా, ఈమెయిల్ పంపించే కోడింగ్ రాయాలిగా. ఈమెయిల్ పంపించడానికి కోడింగ్ జెనరిక్, అంటే ఏ అప్లికేషన్ ఏ టెక్నాలజీ అయినా మోర్ ఆర్ లెస్ సేమ్. మీరు రాసినా నేను రాసినా ఎవరు రాసినా అదే లాజిక్ ఉంటుంది. సో ఇలాంటి కామన్ ఫంక్షనాలిటీస్ చాలా ఉంటాయి. వీటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వీడు రెడీమేడ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ని క్రియేట్ చేసి పెట్టి ఉంచుతాడు. ఇప్పుడు నేను ఈమెయిల్ పంపించడానికి కనీసం ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయవసరం. ఈ ఫంక్షనల్ కాంపనెంట్ తీసుకెళ్లి బటన్ మీద ఫిట్ చేశాను అనుకోండి, బటన్ క్లిక్ చేయగానే ఈమెయిల్ వెళ్ళేలాగా నేను డిజైన్ చేసుకుంటాను.
ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ రెడీమేడ్ గా ఉంది, నేనేం రాయవసరం లేదు. సో ఇట్లా మీకు పెగాలో రెడీమేడ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ వల్ల ఇంకా ఫాస్ట్ గా అప్లికేషన్ డెవలప్మెంట్ అయింది. సో మీరు వేరే టెక్నాలజీస్ యూస్ చేసి జావా పైథాన్ లాంటివి యూస్ చేసి ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి సపోజ్ ఒక 1 year టైం పట్టింది అనుకోండి, అదే అప్లికేషన్ మీరు పెగాలో కనుక డెవలప్ చేస్తే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంటే నేను ఇక్కడ జస్ట్ 3 months అని ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాను, ఎగ్జాక్ట్ 3 months అని కాదు. ఇట్ విల్ బి లైక్ వెరీ లెస్ టైంలో, అంటే అక్కడ మీకు అక్కడికన్నా ఇక్కడ 1/4 టైంలో అయిపోతుంది మీకు చెప్పాలంటే. ఓకే, సో అప్లికేషన్స్ కెన్ బి డెవలప్డ్ ఫాస్టర్ కంపేర్డ్ టు అదర్ టెక్నాలజీస్ యూజింగ్ పెగా బికాస్ ఆఫ్ నో కోడింగ్ అండ్ రెడీమేడ్ ఫంక్షనల్ ఫీచర్స్. ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? So WordPress is different. WordPress is not for business processing. WordPress is for web application. That is different, not for business processing. Pega is mainly meant for what? Business process. Adi teliyali. Okay. So see, Java and .NET are free. .NET kaadu, Java and Python are free. Pega free na? Kaadu, licensed version. Pega ni license కొనుక్కొని వాడుకోవాలి. అందుకని కొంతమంది ఫ్రీ టూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి. సో మీరు పెగా గురించి విన్నప్పుడు పెగా బీపీఎం అని వినుంటారు, పెగా పిఆర్పిసి అని వినుంటారు, జనరల్ గా పెగా అని కూడా వినుంటారు. ఓకే, పెగా బీపీఎం టూల్ అని మీకు రిక్వైర్మెంట్స్ లో కూడా కనబడుతుంది అనమాట. ఏంటి అసలు పెగా బీపీఎం అని ఎందుకు వాడుతున్నాడు? జనరల్ గా పెగా అనో పెగా పిఆర్పిసి అని వాడి పేరు పెట్టిన పేరు అది వాడుకోవచ్చు కదా, పెగా బీపీఎం అని ఎందుకు వినపడుతుంది మీకు? అసలు బీపీఎం అంటే ఏంటి? సో వీఆర్ నౌ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ అబౌట్ what is BPM, what is BPM, what is BPM and its purpose in real world. Then Pega as a BPM చూస్తాం. ఫస్ట్ వాట్ ఈస్ BPM అనేది అర్థం కాదు. పెగా గురించి తెలుసుకునే ముందు BPM గురించి తెలుసుకోకుండా పెగా గురించి తెలుసుకుంటే వేస్ట్. అంటే మీరు ఫండమెంటల్ వదిలేసి పైన ఎక్కడో నేర్చుకుంటున్నట్లు. ఓకే, సో BPM నేనేం చెప్పబోతున్నానంటే డెఫినేషన్, వాట్ ఈస్ BPM, కాంపనెంట్స్ ఆఫ్ BPM, components of BPM system, okay, and its architecture, ఇవన్నీ తెలుసుకోవాలి. పర్పస్, వాట్ ఈస్ BPM, ఇట్స్ పర్పస్ కూడా తెలుసుకోవాలి. మీకు పెగా దేనికోసం అని చెప్పాను? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పెగా? పెగా ఈజ్ యూజ్ టు డెవలప్ అప్లికేషన్స్. సో పెగా ఎలా అయితే ఒక ప్రోడక్ట్, ఒక టూలో BPM కూడా అలాగే అర్థం చేసుకోండి. BPM ని కూడా యాజ్ ఆఫ్ నో మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటారో పెగా అలాగే ఒక ప్రోడక్ట్ అనుకుని, ఒక టూల్ అనే అనుకోండి. BPM అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. BPM ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇట్స్ పర్పస్ ఈజ్ టు డెవలప్ అప్లికేషన్స్. సో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడంలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. సో దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఏమంటారు? SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఐల్ రైట్ డౌన్ లైక్ దిస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీన్నే షార్ట్ కట్ లో SDLC అంటారు. దీనిలో ఫేజెస్ ఏమేమి ఉంటాయంటే రిక్వైర్మెంట్ ఫేజ్. ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. జనరల్ గా మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే సపోజ్ మీరు అనుకోండి, మీరు ఒక కంపెనీ, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, మీరు అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. మీ దగ్గరికి క్లయింట్స్ వస్తారు. క్లయింట్ వచ్చి చెప్తాడనమాట, నాకు ఇలా అప్లికేషన్ కావాలని. దట్స్ వాట్ మీన్స్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ క్లయింట్ నుంచి మీకు రిక్వైర్మెంట్స్ వస్తాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలంటే ఏదో ఈమెయిల్లోనో అలా పంపించరు. ఒక ప్రాపర్ టూల్ కావాలి మనకి. దానికి జనరల్ గా జీరా అనే టూల్ వాడతారు. ఏం వాడతారు? జీరా టూల్ వాడతారు. ఎన్ని టూల్స్ వాడతాము మొత్తం అప్లికేషన్ డెవలప్మెంట్ లో చెప్తాను నేను. తర్వాత అనాలిసిస్ అండ్ డిజైన్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఇది యాక్చువల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు జావా మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏం వాడతారు? సపోజ్ ఎక్లిప్స్ వాడచ్చు. పైథాన్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, పైథాన్ ఎడిటర్స్ ఉంటాయి, ఆ ఎడిటర్స్ వాడచ్చు. లేదా వేరే ఏదైతే అది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారో అవి వాడతారు మీరు. సో అనాలిసిస్, డిజైన్, డెవలప్. తర్వాత యూనిట్ టెస్టింగ్ కూడా జరిగింది. యూనిట్ టెస్టింగ్ తర్వాత QA టెస్టింగ్, తర్వాత QA టెస్టింగ్. వీళ్ళు ఏం వాడతారు? సెలీనియమో, ఓకే, లేదంటే ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి, టోస్కా ఎక్సెట్రా. డిఫరెంట్ టూల్స్ ఉంటాయి టెస్టింగ్ కోసం. టెస్టింగ్ టూల్స్ వాడి టెస్టింగ్ చేస్తారు. ఇంకా ఏమేం ఫేజెస్ ఉన్నాయి టెస్టింగ్ తర్వాత? బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఇన్స్టాల్, మనం డెవలప్ చేసిన దాన్ని లైవ్ లో పెట్టడం అనమాట. దీనికోసం
ఏఆర్ఎం టూల్ వాడచ్చు, గిట్ వాడచ్చు, గిట్ వాడచ్చు, ఇంకా ఎక్సెట్రా డెవాప్స్ టూల్స్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఆమె చెప్పినట్టు డెవాప్స్ టూల్స్ అని చెప్పొచ్చు. ఓకే, వాడతారు. నెక్స్ట్ 6th వన్ ఇంకేం చేస్తారు దీని తర్వాత? బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఉంది. ఓకే, వర్షనింగ్ ఉంటది. ఏంటిది? వర్షన్ మేనేజ్మెంట్ అని ఒక పార్ట్ ఉంటుంది. వర్షన్ మేనేజ్మెంట్ ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో రాదు, కానీ టూల్ ఉంది కాబట్టి చెప్తున్నా. దీనికి మీకు సబ్ వర్షన్ మేనేజర్ అని కానీ, ఓకే, సబ్ వర్షన్ మేనేజర్ అని కానీ, ఓకే, ఇంకా గిట్ హబ్ అని కానీ, ఇలాంటి వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్ వాడతారనమాట. ఓకే, దాంతోపాటు 7th వన్ రిపోర్టింగ్. ఏంటిది? రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, ట్యాబ్ వ్యూ, క్లిక్ వ్యూ, ఓకే, పవర్ బిఐ, ఇంకా ఎక్సెట్రా డిఫరెంట్ టూల్స్ వాడచ్చు. అంటే చూడండి, మీరు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ కి చేయడానికి, అన్ని ఫేజెస్ కంప్లీట్ చేయడానికి చాలా డిఫరెంట్ టూల్స్ వాడుతున్నారు మీరు. సో బీపీఎం కొద్దాం. నౌ బీపీఎం యూజ్ చేసి మీరు అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. దట్స్ ఓకే, గుడ్. కానీ బీపీఎం ఈజ్ ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డెవలప్ ద అప్లికేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ ఫేజ్ టు రిపోర్టింగ్ ఫేజ్ మొత్తం డెవలప్ చేయొచ్చు. నౌ వీ విల్ గో టు ద డెఫినేషన్ ఆఫ్ బీపీఎం. చూడండి, BPM stands for first business process management. BPM stands for what? Business process management. BPM stands for business process management, which provides the ability, which provides you one ability to have end-to-end visibility and control over all parts of multi-step transaction in a business application. So I'll explain you this definition in detail. BPM stands for business process management, which provides the ability to have end-to-end visibility and control over all parts of a multi-step transaction in a business application. నేను క్లియర్ గా డీటెయిల్ గా చెప్తా ఈ డెఫినేషన్ గురించి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరెవరు రాయాల్సిన అవసరం లేదు, నోట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లిసన్ టు మీ. ఐ విల్ షేర్ యూ దిస్ వీడియో, ఐ విల్ షేర్ యూ దిస్ థియరీ డాక్యుమెంట్ అన్ని నేను షేర్ చేస్తా. మీరేం రాస్తా మళ్ళీ ఇటు వినడం మర్చిపోవద్దు. ఓకే, నౌ సి, ఇప్పుడు బీపీఎం అనేది ఏంటంటే, ఇట్స్ ఎ ప్రోడక్ట్, ఇట్స్ ఎ సిస్టమ్. దాని ఎబిలిటీస్ ఏంటి? ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ కంట్రోల్ ఉంటుంది మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ లో. ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ ఫేజ్ టు రిపోర్టింగ్ ఫేజ్ మొత్తం ఒకటే టూల్ మీద చేయొచ్చు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు, వర్షన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, రిపోర్టింగ్ చేయొచ్చు. పెగా బీపీఎం టూలే. మీకు బీపీఎం ఓపెన్ చేసి చూపించలే కానీ పెగా ఓపెన్ చేసి చూపించొచ్చుగా. సపోజ్ పెగాకి వెళ్ళండి, రైట్ సైడ్ చూడండి, సారీ లెఫ్ట్ బాటమ్ లో అజైల్ వర్క్ బెంచ్ అని ఉంది. నావిగేషన్ తో మీకు పని లేదు. ఇక్కడ నేను రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఓకే, గుడ్. దాని తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ చేస్తాం? ఈ ఎన్విరాన్మెంట్ మీద డెవలప్మెంట్ చేస్తాం. గుడ్. టెస్ట్ కేసెస్ ఎక్కడ రాస్తాం? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే, టెస్ట్ కేసెస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ రాసి ఆటోమేట్ చేస్తాం. ఆటోమేటిక్ గా టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయి రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత వర్షనింగ్ ఎక్కడ చేస్తాం? వర్షన్ నెంబర్స్ ఉంటాయి చూడండి. మీకు దీన్ని రూల్ సెట్ అంటారు. ఇవి వర్షనింగ్ కోసం వాడతాం. మనం ఇవన్నీ వర్క్ చేస్తాం ప్రాక్టికల్. ఓకే, వర్షనింగ్ వచ్చేసింది దీంట్లోనే. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తాం? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇవి బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. ప్యాకేజ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ దేనికి సంబంధించి? బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. మరి రిపోర్టింగ్ ఎలా జనరేట్ చేస్తాం అంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిపోర్ట్ డెఫినిషన్, రిపోర్ట్స్, రిపోర్ట్ డెఫినిషన్. సి, మీకు డిఫరెంట్ టూల్స్ వాడి చేయగలిగినవన్నీ పెగా యూజ్ చేసినప్పుడు, అదే బీపీఎం యూజ్ చేసినప్పుడు, ఇట్స్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డెవలప్ ద థింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి కంప్లీట్ డెవలప్మెంట్, టెస్టింగ్, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్, వర్షన్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్, ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఆన్ సింగిల్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ కాల్డ్ బీపీఎం. That's the ability that BPM has, BPM tool has. అర్థమైందా? క్లియరా? ఓకే, సరే. బీపీఎం యూస్ చేసి ఇవన్నీ చేస్తాం. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? వాట్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు మీ బిజినెస్ ని ప్రాసెస్ చేసుకోవాలి. ఎలా? ఇంతకుముందు మాన్యువల్ గా చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి డిజిటల్ గా ప్రాసెస్ చేస్తున్నారు. అంతేనా కదా? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఏదో మీ సేవా సెంటర్ కో కరెంట్ బిల్ ఆఫీస్ కో వెళ్ళి అక్కడ నుంచొని కరెంట్ బిల్ కట్టేవాళ్ళు, గంట పట్టేది. ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేయడం, బిల్ నెంబర్ ఎంటర్ చేయడం, అమౌంట్ ఎంటర్ చేసి క్లిక్ చేయడం 2 minutes లో అయిపోయింది. అవునా కాదా? ఈ డిజిటలైజేషన్ వల్ల ఏమైంది? ఈజీ అయింది పని. ఓకే, సో మీరు మాన్యువల్ గా ప్రాసెస్ చేసే బిజినెస్ అంతా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? డిజిటల్ గా ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. దానికోసం అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. దాన్ని బీపీఎం అప్లికేషన్ డెవలప్ చేశారు. ఓవరాల్ గా మీరు చేసేది ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్ ని ప్రాసెస్ చేస్తారు. మీరు ఒక లోన్ అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి,
లోన్ ఇవ్వడం అనే దాన్ని ఏమంటాం మనం? ఒక ట్రాన్సాక్షన్ అంటాం, లోన్ ట్రాన్సాక్షన్. ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్. అదే బ్యాంక్ అప్లికేషన్ లో మనీ డిపాజిట్ చేస్తే డిపాజిట్ ట్రాన్సాక్షన్, మనీ విత్డ్రా చేస్తే విత్డ్రా. అంటే మనం చేసే ఒక వర్క్, ఏదైతే ఒక పని ఉందో ఆ పనిని మనం టెక్నికల్ గా ఏమంటాం? ట్రాన్సాక్షన్ అంటాం. ఐ విల్ రైట్ డౌన్. ఓకే, ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం? వర్క్. ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ చేయాలిగా. మీరు ట్రాన్సాక్షన్, ఇప్పుడు మీరు జనరల్ గా ఏం చేస్తారు? ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళు, అప్లికేషన్ డీటెయిల్స్ తీసుకో, దీన్ని తీసుకెళ్లి ఇంకో డిపార్ట్మెంట్ లో ఇవ్వు, వాళ్ళంతా రివ్యూ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్లి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు, వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ వాడు వెళ్ళి కంపెనీలో ఈ పర్సన్ పనిచేస్తున్నాడా లేదా కనుక్కుంటాడు, ఇంటికి వెళ్ళి అడ్రస్ లో ఉంటున్నాడా లేదా కనుక్కుంటాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి సరే నెక్స్ట్ ఇంకొకరికి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకొని కస్టమర్ దగ్గర లోన్ వచ్చింది. ఇదంతా డిజిటల్ గా ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంతకు ముందంతా ఎలా ఉండేది? మాన్యువల్ గా ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ గా ఫోన్ కాల్స్, ఇట్లా డిఫరెంట్ ఈమెయిల్స్ ఇట్లా కూడా అయిపోతుంది. సో ఇది డిజిటల్ గా చేసేటప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకోవాలిగా మనం ట్రాన్సాక్షన్ మోడల్. ఇలా స్టెప్ బై స్టెప్ మన అప్లికేషన్ లో డిజైన్ అయి ఉండాలి కదా, డెవలప్ చేసి ఉండాలి కదా. ఇలా చేయడానికి బీపీఎం లో, దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్, మల్టీ స్టెప్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ మోడల్ ని బీపీఎం లో ఎలా డిజైన్ చేస్తారు అంటే ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా, అంటే మీకు అర్థం కావాలంటే ఫ్లో చార్ట్ లాగా డిజైన్ చేస్తారు. ఎలా డిజైన్ చేస్తారు? ఫ్లో చార్ట్ లాగా. దాన్నే మీకు పెగాలో ఊరికే చూపిస్తాను, చిన్నది చూపిస్తాను పెగాలో. స్మాల్ వన్ ఐ విల్ షో యూ. ఎలా ఉంది ఇప్పుడు? ఇది ఫ్లో చార్ట్ లాగా ఉందిగా. దిస్ ఈస్ ట్రాన్సాక్షన్ రిప్రజెంటేషన్. ట్రాన్సాక్షన్ రిప్రజెంటేషన్ బీపీఎం ఎన్విరాన్మెంట్ యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు BPM environment will give you the abilities to do the things from requirement phase to development, testing, versioning, build and deployment, reporting, everything. Also, it provides you a facility of designing your transaction model like a flow chart or flow diagram. Okay, it has multiple steps. Step 1, step 2, step 3, step 4. That's why it is called as multi-stepped transaction. So BPM is used to develop business process management applications. It's an environment provided to you where we can design and develop the BPM applications, and you can design your transaction model like a flow diagram. అర్థమైందా? మీకు ఫ్లో డయాగ్రామ్ అన్నా కూడా ట్రాన్సాక్షన్ కిందే వచ్చింది, అంతేనా కాదా? దట్ ఈస్ ఈక్వల్ టు ఫ్లో అనుకోవచ్చా లేదా? ఫ్లో అంటే ఏం ఫ్లో? ట్రాన్సాక్షన్ ఫ్లో. అర్థమైందా? దీన్నే ప్రాసెస్ అనే మాట కూడా వాడచ్చు. యూ కెన్ యూజ్ ఆల్సో ఏ వర్డ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్. మీకు ట్రాన్సాక్షన్ అన్నా, వర్క్ అన్నా, ఫ్లో అన్నా, ప్రాసెస్ అన్నా అన్ని ఒకటే. క్లియర్ ఎవ్రీవన్? సో బీపీఎం అంటే బీపీఎం సిస్టమ్ గురించి అర్థమైందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా బీపీఎం సిస్టమ్ గురించి? ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆర్ యూ క్లియర్? ఓకే, సో ఫార్ క్లియర్ రైట్? అర్థమైంది. ఇప్పుడు చూడండి మీరు. ఓకే, సో విల్ గో టు ఫ్లో డయాగ్రామ్. సరే, బీపీఎం యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. ట్రెడిషనల్ వేలో కూడా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాను, అంటే వెబ్ టెక్నాలజీస్ యూజ్ చేసి అలా డెవలప్ చేస్తాయి. తేడా ఏంటి? హై లెవెల్లో చెప్తా డిఫరెన్స్ ఏంటి ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కి బీపీఎం అప్లికేషన్ డెవలప్మెంట్ కి. అట్ ఎ వెరీ హై లెవెల్ డిఫరెన్స్ ఎక్కడ కనపడిద్దో చూపిస్తాను. ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో యూఐ లేయర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్, మూడు ఉంటాయి, ఫస్ట్ లోనే చెప్పాను. బీపీఎం యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసినా కూడా ఈ మూడు లేయర్స్ ఉంటాయి, అక్కడ ఇక్కడ ఈ మూడు లేయర్స్ ఉంటాయి. కానీ ఎడిషనల్ గా బీపీఎం లో ఏముంటుందంటే ఫ్లో చార్ట్ మోడల్ ఉంటుంది ట్రాన్సాక్షన్ రిప్రజెంట్ చేయడానికి. ఇలా ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ జావాలో ఉండవు, ఇలా ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ C# లో ఉండవు, ఇలా పైథాన్ లో ఉండవు. అక్కడ కూడా ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ అయింది, కానీ ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాసెస్. అపార్ట్ ఫ్రమ్ UI, బిజినెస్ లాజిక్ లేయర్, డేటాబేస్ లేయర్, BPM has another one more thing called as flow or process. Flow or ప్రాసెస్ అంటే ఇది ఒక ఎడిషనల్ కాంపోనెంట్ ఉంది BPM లో. దట్స్ అ హై లెవెల్ డిఫరెన్స్ యాజ్ ఆఫ్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? క్లియర్? ప్రాసెస్ ఇక్కడ వరకు ఏం చెప్పాం మనం? ఇప్పటి వరకు BPM యూస్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఇది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఆర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. ఆ ఎన్విరాన్మెంట్ మీద రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి రిపోర్టింగ్ ఫేజ్ వరకు మొత్తం అన్ని ఒకే ఎన్విరాన్మెంట్ మీద చేయొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ లో ట్రాన్సాక్షన్ మోడల్ ని ఫ్లో డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేస్తాము. ఆ ఫ్లో డయాగ్రామ్ అనే కాన్సెప్టే ట్రెడిషనల్ వేకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్. క్లియర్? దాన్నే ప్రాసెస్ అన్నాం. అసలు ఏంటి ప్రాసెస్ అంటే? ట్రాన్సాక్షనేగా. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 వర్క్. మీరు 10 times మనీ విత్డ్రా చేశారు అనుకోండి, ఎన్ని వర్క్స్ జరిగినట్టు?
10 times వర్క్ చేసినట్ట లేదా? ఒకే పని 10 సార్లు చేశారు కాకపోతే. ఓకే, సో వాట్ ఈస్ ఏ ప్రాసెస్? దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. Process is one unit of work. Process is a unit of work that can be completed either by acceptance or rejection. That can be completed either by acceptance or rejection. అంటే అర్థం ఏంటి? ప్రాసెస్ అనేది ఒక యూనిట్ ఆఫ్ వర్క్, ఓకే, దట్ కెన్ బి కంప్లీటెడ్ either by acceptance or rejection అన్న దానికి అర్థం ఏంటి? సింపుల్ గా చెప్తా మీకు. మీరు ఒక కంపెనీలో ఎంప్లాయ్ అనుకోండి. ఆ కంపెనీలో లీవ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్ ఉంది. లీవ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, దాంట్లో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి లీవ్ సబ్మిట్ చేసే స్క్రీన్, రెండోది లీవ్ ని అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేసే స్క్రీన్. ఒకటేమో మీకు కనబడిద్ది, రెండో స్క్రీన్ మీ మేనేజర్ కనబడిద్ది. రెండో స్క్రీన్ ఎవరు కనబడిద్ది? మీ మేనేజర్ కనబడిద్ది. సో ఇప్పుడు మీ మేనేజర్ కి చాయిస్ ఉంది. మీరు సబ్మిట్ చేశాక రిజెక్ట్ కొట్టచ్చు, అప్రూవ్ కొట్టచ్చు. అప్రూవ్ కొట్టాడు అనుకోండి, లీవ్ రిక్వెస్ట్ కంప్లీటెడ్. రిజెక్ట్ కొట్టినా కూడా లీవ్ రిక్వెస్ట్ కంప్లీటెడ్ అనే అంటాం. రిజెక్ట్ కొట్టినా కూడా లీవ్ రిక్వెస్ట్ ఈస్ కంప్లీటెడ్. రిజెక్ట్ కొట్టినా కంప్లీటెడ్ ఎట్లా అంటే, రిజెక్ట్ కొడితే కంప్లీటెడే కానీ కంప్లీటెడ్ రిజెక్టెడ్. మళ్ళీ మీరు అదే లీవ్ రిక్వెస్ట్ ని రిజ్యూమ్ చేయలేరు, కొత్తగా సబ్మిట్ చేయాలి మళ్ళీ మీకు కావాలంటే. అంటే ఒక ట్రాన్సాక్షన్ మొదలైనప్పుడు ఎండింగ్ అనేది డిఫరెంట్ వేస్ లో ఉండొచ్చు. రిజెక్షన్ అవ్వచ్చు, యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. దట్స్ వాట్ ద పాయింట్ మీనింగ్. ఎవ్రీవన్ క్లియర్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా ప్రాసెస్ అంటే ఏంటనేది? ఒక ట్రాన్సాక్షన్ మోడల్, దాంట్లో ఒక ట్రాన్సాక్షన్ రన్ అయినప్పుడు ఇట్ కెన్ బి కంప్లీటెడ్ either by acceptance or rejection. ఓకే, గుడ్. నెక్స్ట్, సరే, బీపీఎం యూజ్ చేసి ఒక అప్లికేషన్స్ డెవలప్ చేస్తామని చెప్పా. బీపీఎం ఎన్విరాన్మెంట్ అని చెప్పా. దానికి ఏదో ఒక పేరు పెట్టాలిగా. దాని ఆ సిస్టమ్ కి మీరు డెవలప్ చేసిన ఏ సిస్టమ్ కి ఏదో పేరు పెడతారుగా. సో బీపీఎం సిస్టమ్ కి ఒక పేరు పెట్టారు. ఏంటిది? బీపీఎం సూట్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్? సూట్. మీకు సూట్ కేస్ అంటే ఏంటి? మొత్తం సర్దుతారు దాంట్లో అన్ని. అంటే బీపీఎం సూట్ అంటే ఏంటి? అన్ని డిఫరెంట్ కాంపనెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? జనరల్ గా మాట్లాడితే డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ డూ. ఏమేమి కాంపనెంట్స్ అని చెప్పాలా? సో ఐ విల్ కమ్ టు కాంపనెంట్స్. బీపీఎం కెన్ డూ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇట్స్ లైక్ ఎ సూట్. సూట్ అంటే అన్ని కలిపి ఉండాలి, మొత్తం డిఫరెంట్ పార్ట్స్ కలిపితే ఒకటి. ఏమి కాంపనెంట్స్ ఉన్నాయి అసలు? బీపీఎం సూట్ అంటే ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ సిస్టమ్ వేర్ యూ కెన్ డెవలప్ అప్లికేషన్ అండ్ ఎగ్జిక్యూట్ అప్లికేషన్. అప్లికేషన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసేది కూడా బీపీఎం ఎన్విరాన్మెంట్. బీపీఎం ఎన్విరాన్మెంట్ మీద అప్లికేషన్ డెవలప్ చేస్తాము, ప్లస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిజినెస్ ఆల్సో హ్యాపెన్స్ ఆన్ బీపీఎం ఎన్విరాన్మెంట్ ఓన్లీ. బీపీఎం ఎన్విరాన్మెంట్ మీదే బిజినెస్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా జరిగిద్ది. బై కన్సిడరింగ్ బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్. ఇక్కడ స్టార్ట్ అయింది మనకి కాంపనెంట్స్ ఏమేమి ఉన్నాయి, బీపీఎం లో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయి, కాంపనెంట్స్ ఆఫ్ బీపీఎం సిస్టమ్. ఫస్ట్ కాంపనెంట్ బిజినెస్ రూల్. బిజినెస్, దిస్ ఈస్ ద హార్ట్. పెగాకి సంబంధించి ఈ మాట కనపడింది మీకు పెగాలో. ఓకే, ఇక్కడ నుంచి కంపారిజన్ లో అక్కడికి వెళ్తాం మనం. ఓకే, విల్ గో. బిజినెస్ రూల్ ఆర్ బిజినెస్ రూల్స్, మల్టిపుల్ ఉంటే రూల్స్. ఏంటి బిజినెస్ రూల్ అంటే? వాట్ ఈస్ బిజినెస్ రూల్? బీపీఎం సిస్టమ్ అనేది బిజినెస్ రూల్స్ బేసిస్ మీదే వర్క్ అయింది. అంటే ఆ సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది బిజినెస్ రూల్స్. ఎక్కడ ఉంటాయి బిజినెస్ రూల్స్ అంటే నేను చెప్తా. సో బీపీఎం సిస్టమ్ వర్క్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ రూల్స్. బీపీఎం సిస్టమ్ వర్క్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ రూల్స్. అసలు బిజినెస్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాక టెక్నికల్. మీకు టెక్నికల్ గా రూల్ అంటే ఏంటనే చెప్పను నేను ఇప్పుడు. ఓకే, మీకు రియల్ లైఫ్ లో ఏంటనేది అర్థమైతే చాలు. యాజ్ ఆఫ్ నౌ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఏమనుకుంటాం, రోజు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock లేవాలి, 1 గంట సేపు చదువుకోవాలి, తర్వాత 8 o'clock బ్రేక్ఫాస్ట్, అన్ని పనులు అయిపోయాక తర్వాత క్లాస్కి వెళ్తాను, 11 o'clock క్లాస్కి వెళ్తాను. ఓకే, 1 o'clock లంచ్, తర్వాత మళ్ళీ ఈ టైం వరకు చదువుకుంటాను. ఓకే, మళ్ళీ ఈ టైంకి నిద్రపోతాను, ఈ టైంకి నేను సినిమా చూస్తాను, టీవీ చూస్తాను. ఇవన్నీ ఏంటి? మీకు మీరు పెట్టుకుంటున్న రూల్స్. మీకు మీరు పెట్టుకుంటున్న రూల్స్. ఇప్పుడు మన బాడీ అనేది ఒక సిస్టమ్, బయలాజికల్ సిస్టమ్. ఈ బయలాజికల్ సిస్టమ్ కి కొన్ని రూల్స్ ఇచ్చాం. జనరల్ గా మీ బయలాజికల్ ఇప్పుడు మీ సిస్టమ్ అంతా ఎలా వర్క్ అయింది? ఆ రూల్స్ బేసిస్ మీద వర్క్ అవుతా ఉంటుంది. మీరు 5ంటికి లెగుస్తారు, ఎందుకంటే మీరు పెట్టుకున్నారు ఒక రూల్. 5ంటికి లెగుస్తారు. ఓకే, సో అన్ని పనులు చేసుకుంటారు, చదువుకుంటారు 1 గంట సేపు, అయిపోయాక మిగతా పనులన్నీ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు, తర్వాత 11 o'clock క్లాస్కి వస్తారు. మీరు పెట్టుకున్న రూల్స్ ని బట్టి మీ బయలాజికల్ సిస్టమ్ ని వర్క్ అయ్యేలా చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక వెహికల్, ఇప్పుడు ఒక రోడ్డు తీసుకోండి. రోడ్డు మీద ట్రాఫిక్ ప్లేస్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ఉంటుందిగా, ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్. ఇప్పుడు మనం ఒక కార్లో వెళ్తున్నాం.
ఇప్పుడు కరెక్ట్ గా రెడ్ సిగ్నల్ కనపడింది, అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తాం మనం? ఆగిపోతాం. సో కాసేపు ఆగాం, గ్రీన్ సిగ్నల్ కనపడింది, ఇప్పుడు ఏం చేస్తాం? మూవ్ అయిపోతాం. మనం మూవ్ అవ్వాలా, ఆగాల? ఈ బిహేవియర్ ఉంది కదా, ఇదంతా ఎవరు కంట్రోల్ చేశారు? ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ చేసింది, అంతేగా? Oh, am I audible clearly or is my voice breaking? Can you please confirm? Someone please confirm. Someone is reporting that my voice is breaking. Am I audible clearly? Your voice is audible. Audible. For me. Audible, right? Maybe issue మీ వైపు ఉంటుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అందరికీ బాగానే ఉందంటే మీకు కూడా బాగానే ఉండాలి, మీ సైడ్ కూడా ఇష్యూ ఉండొచ్చు క్లైమేట్ వల్ల. మేబీ నిహారిక ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఒకసారి అలా అన్మ్యూట్ చేసి మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ అదే అట్లా మీ సైడ్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏదైతే ఉందో, రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఉంది కదా, దిస్ ఈస్ ట్రాఫిక్ రూల్. అదేంటిది? ట్రాఫిక్ రూల్. ట్రాఫిక్ రూల్ ని బట్టి అక్కడ ఆ సిస్టమ్ అంతా మేనేజ్ అయ్యింది. ఆ సిస్టమ్ బిహేవియర్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఈ రూల్సే. ఈ రెడ్ సిగ్నల్ అనేది ఒక రూల్, గ్రీన్ సిగ్నల్ అనేది ఒక రూల్, యాంబర్ సిగ్నల్ అనేది ఒక రూల్. ఈ సిగ్నల్స్ అనేవి రూల్స్. ఈ రూల్స్ బేసిస్ మీద అక్కడ ఉన్న సిస్టమ్ వర్క్ అయ్యి. మనం కూడా ఎలా వర్క్ చేస్తాం? మనం పెట్టుకున్న రూల్స్ ని బట్టే మనం వర్క్. నేను ఇది తినాలి, ఇది తినకూడదు, నేను ఇది తాగాలి, ఇది తాగకూడదు, ఇవన్నీ ఏంటి? మనకు పెట్టుకుంటున్న రూల్స్. ఆ రూల్స్ ని బట్టే మన బయలాజికల్ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది లాగా మనం చేస్తున్నాం. సో ఎవ్రీ సిస్టమ్, ఈ వరల్డ్ లో ఉన్న ప్రతి సిస్టమ్ రన్స్ ఆన్ సర్టైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఏసీ ఉంది, ఎక్కువ కూలింగ్ ఇవ్వాలి, దానికి ఒక రూల్ పాస్ చేస్తారు మీరు. ఏంటి? 18 అని ఇస్తే ఎక్కువ కూలింగ్ ఇచ్చింది. రూమ్ టెంపరేచర్ లా ఉంటే చాలు 26. ఇవన్నీ రూల్సే. ఆ రూల్స్ బేసిస్ మీదే దాని బిహేవియర్ అనేది కంట్రోల్ అయ్యింది. ఓకే, BPM సిస్టమ్ ఎగ్జిక్యూషన్ బిహేవియర్. ఐఎమ్ సారీ, I'll have to cross check again. Am I audible? Once again. Yes. Any one Yes. person? Yes, sir. You are audible. Thank you. Audible, right? Please check from your end. Others can hear me. Okay. సో ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వండి వినపడకపోతే. నౌ దిస్ ఇస్ వాట్. సో ఇలా రూల్స్ ని బట్టి, దట్స్ వాట్ BPM సిస్టమ్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్. BPM సిస్టమ్ అంతా దేని బేసిస్ మీద వర్క్ అయింది? బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్. అంటే ఆ సిస్టమ్ తో పాటు బిజినెస్ రూల్స్ వస్తాయి, ఆ రూల్సే ఆ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ, టెక్నికల్ ఎగ్జాంపుల్. ఏంటి? ఫాలో అవ్వగలుగుతున్నారా? కరెక్ట్ గా వెళ్తున్నామా, స్పీడ్ వెళ్తున్నామా? ఎగ్జాంపుల్స్ తో వెళ్తున్నాం మనం, కరెక్ట్ గా వెళ్తున్నామా? రియాలిటీకి టచ్ అవుతుందా చెప్పేది? ఓకే. నౌ థింక్ ఆఫ్ ఎ బిజినెస్ రూల్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఎయిమ్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే బిజినెస్ రూల్ అనేది ఒక సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఓకే, పర్సన్ ఏ పర్సన్ బి. పర్సన్ ఏ పర్సన్ బి దగ్గర ఇద్దరి దగ్గర సేమ్ క్రెడిట్ కార్డు ఉంది, చూడటానికి సేమ్ బ్యాంక్ అంతా బాగా. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు పర్సన్ ఏ పర్సన్ బి ఇద్దరు చెరొక 3 lakhs పర్చేస్ చేసుకున్నారు. పర్సన్ ఏ స్వైప్ చేశాడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ కోసం. వాడి క్రెడిట్ కార్డ్ లిమిట్ 2 lakhs. వాడికి ఏమని వచ్చిందంటే మెసేజ్, ట్రాన్సాక్షన్ డిక్లైన్, లిమిట్ ఎక్సీడెడ్ అని వచ్చింది. ఇదే సిస్టమ్ లో ఇంకొక పర్సన్ వచ్చి అతను కూడా 3 lakhs కి పర్చేస్ చేసి స్వైప్ చేశాడు అతని కార్డుని. అతని కార్డ్ యాక్సెప్ట్ అయింది, పేమెంట్ అయిపోయింది. ఎందుకంటే అతని క్రెడిట్ లిమిట్ 4 lakhs కాబట్టి 3 lakhs యాక్సెప్ట్ చేసి. సిస్టమ్ ఒకటేగా. సిస్టమ్ ఇప్పుడు 2 విధాలుగా పనిచేస్తుంది. బేస్డ్ ఆన్ క్రెడిట్ లిమిట్. ఈ క్రెడిట్ లిమిట్ అనేది సిస్టమ్ బిహేవియర్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ లిమిట్ ఎక్కడ ఉంది? ఏమైనా రాసిందా? కార్డు మీద ఏమైనా రాసారా క్రెడిట్ లిమిట్ ఎంత అని? ఈ పర్చేస్ సెంటర్ సిస్టమ్ వాడికి తెలుసా మీ క్రెడిట్ లిమిట్ ఎంతో అని? ఆ సిస్టమ్ కి కూడా తెలుసు. మరి ఎక్కడ ఉంది క్రెడిట్ లిమిట్? ఎక్కడుంది చెప్పండి, ఆలోచించండి. ఎక్కడుంది? మీ క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేసిన బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉంది. స్టోర్ అయింది, అవునా కాదా? ఇప్పుడు బ్యాంక్ డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉన్నది జస్ట్ బ్యాంక్ డేటాబేస్ లో క్రెడిట్ లిమిట్ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మీకు BPM సిస్టమ్ ఎక్కడుంది? డేటాబేస్ పక్కన ఉంది. మరి దీని నుంచి దీనికి ఎలా కమ్యూనికేషన్ అవుతుంది? అక్కడి నుంచి ఎలా వస్తుంది అంటే we need to establish కనెక్షన్ కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో BPM సిస్టమ్ లో బిజినెస్ రూల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఉంటాయి అన్నది క్వశ్చన్. బిజినెస్ రూల్స్ అనేవి సిస్టమ్ లో ఉండవు. సిస్టమ్ పక్కన ఇంకో సర్వర్ ఉంటుంది, దాంట్లో డేటాబేస్. దాన్ని ఏమంటారు? డేటాబేస్. ఆ డేటాబేస్ లో బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? డేటాబేస్ లో. దాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం. ఏమంటాం? బిజినెస్ రూల్స్
డేటాబేస్. BPM కాంపోనెంట్స్ లో BPM సిస్టమ్ అంతా బిహేవియర్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉంటాయి. మరి డేటాబేస్ లో ఉన్న రూల్స్ ఇక్కడ ఉన్న సిస్టమ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, ఓకే, ఒక 1 ఎకర్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. అక్కడ మన గోల్ ఏంటి చెప్పండి? అగ్రికల్చర్ ల్యాండ్ మన దగ్గర ఉంటే మన గోల్ ఏంటి? మనం ఏం చేయాలనుకుంటాం? ఒక పంట పండించాలనుకుంటాం, ఓకే, ఫార్మింగ్ చేయాలనుకుంటాం, చేద్దాం. ఫార్మింగ్ చేయాలంటే వాటర్ కావాలి. వాటర్ అగ్రికల్చర్ ల్యాండ్ లోనే ఉన్నాయా? లేవు. ఎక్కడ ఉన్నాయి? కొంచెం దూరంలో ఒక బావిలో ఉన్నాయి అనుకోండి. దేర్ ఇస్ ఎ వెల్ అట్ సర్టెన్ డిస్టెన్స్. ఆ బావిలో వాటర్ ఉన్నాయి. మీరేం చేయాలి? బావిలో ఉన్న వాటర్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ లోకి కనుక తీసుకురాగలిగితే వాట్ ఎవర్ ద గోల్ దట్ యూ వాంట్ టు అచీవ్ విల్ బి అచీవ్. కానీ మాన్యువల్ గా వద్దు, వెళ్ళి బకెట్తో తోడుకొచ్చే పని వద్దు. ఓకే, వి థింక్ అబౌట్ మెకానికల్. ఓకే, మెకానికల్ అంటే ఒక మోటార్స్ అలాంటివి తీసుకోండి. ఒక మోటార్ పెట్టాం, మోటార్ పెట్టి మోటార్ నుంచి ఒక పైపు, ఒక సైడ్ నుంచి పైప్ తీసుకొని బావిలోకి వేసేసాం. ఇంకొక సైడ్ పైప్ తీసుకొని ఎక్కడికి వేసాం? అగ్రికల్చర్ ల్యాండ్ లోకి వేసేసాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసాం. ఆన్ చేయగానే ఏం చేస్తుంది మోటార్? మోటార్ ఇంజన్ స్టార్ట్ అయిందిగా. మోటార్ ఇంజన్ స్టార్ట్ అయ్యి రన్ అయ్యి ఏం చేసిద్ది? అది బావిలో ఉన్న వాటర్, వెల్లో ఉన్న వాటర్ ని తీసుకొని ల్యాండ్ కి డ్రైవ్ చేసిద్ది. ఇక్కడికి ఎప్పుడైతే వస్తాయో మనకు కావాల్సిన పని జరిగింది. అవునా కాదా? సేమ్ కాన్సెప్ట్. డేటాబేస్ లో ఏముంది? బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో బిజినెస్ రూల్స్ ఉన్నాయి. బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్న బిజినెస్ రూల్స్ మనకి ఎక్కడ కావాలి? ఇప్పుడు BPM సిస్టమ్ దగ్గరికి కావాలి. ఎక్కడికి కావాలి? BPM సిస్టమ్ కి డ్రైవ్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ లో ఉన్నాయి, ఎక్కడికి వస్తున్నాయి? బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్నాయి, BPM సిస్టమ్ కి వస్తున్నాయి. ఎట్లా వస్తాయి అంటే మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి. డేటాబేస్ ఉంది, BPM సిస్టమ్ ఉంది, ఇక్కడ నుంచి బిజినెస్ రూల్స్ డ్రైవ్ చేసి సిస్టమ్కి వస్తేనే కదా అంత జరిగేది బిజినెస్ అనేది. కానీ మధ్యలో ఏం పెట్టాలి అంటే ఒక ఇంజిన్ పెట్టాలి. అక్కడేమో ఇంజిన్ అంటే హార్డ్వేర్ ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కదా. ఇంజిన్ అంటే ఏమై ఉంటది? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయి ఉంటది. ఏమై ఉంటది? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అంటే మధ్యలో ఒక ప్రోగ్రామింగ్ కాంపోనెంట్ కూడా ఉంది. ఇదంతా సిస్టమ్ తో పాటు వచ్చేదే, మనం రాయం, సిస్టమ్ తో పాటు వచ్చేదే. ఐఎమ్ సారీ, ఐ హావ్ టు చెక్ దట్. Why these people are reporting? Am I audible? Once again, I want to check with you. Am I audible? Yes, sir, you are audible. Yes, sir. Audible, right? I am not on mute. Yes, sir. Yes, sir. Manikumar, please reconnect. Okay. Okay. So, itla manaki BPM system and business rules database ki madhyalo we have something called as business rules engine. What is that? బిజినెస్ రూల్స్ ఇంజిన్. థర్డ్ కాంపోనెంట్ వచ్చింది. కానీ ఇది సాఫ్ట్వేరా హార్డ్వేరా? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇదంతా సాఫ్ట్వేర్ కదా. బిజినెస్ రూల్స్ ఇంజిన్, బిజినెస్ రూల్స్ డేటాబేస్, బిజినెస్ రూల్స్ ఇంజిన్. BPM సిస్టమ్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి పని చేస్తేనే సిస్టమ్ పనిచేస్తుంది. నేను ఆర్కిటెక్చర్ చెప్తున్నా మీకు, ఆర్కిటెక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్ చెప్తున్నా. ఓకే, సో ఏమేమి ఉన్నాయి? బిజినెస్ రూల్స్ అనేవి ఏం చేస్తాయి? BPM సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలో డిసైడ్ చేస్తాయి. BPM సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉండాలని డిసైడ్ చేసేది ఏంటి? బిజినెస్ రూల్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ అవి గుర్తుపెట్టుకుంటే చాలు. బిజినెస్ రూల్స్ డేటాబేస్, స్టోరేజ్, బావిలో వాటర్ ఉంది. బిజినెస్ రూల్స్ ఇంజిన్, వాటర్ ని తీసుకురావాలి, మోటార్ వాడతాం. అలా బిజినెస్ రూల్స్ ఇంజిన్ అనే ఒక సాఫ్ట్వేర్. బిజినెస్ రూల్స్ ఇంజిన్ ఏం చేసింది? బిజినెస్ రూల్స్ ఇంజిన్ interacts with database, drives business rules from database to application BPM system to achieve the required goal. Business rules engine interacts with business rules database, drives business rules from database to application to achieve the required goal. అంటే మోటార్ ఇంజిన్ బావిలోంచి వాటర్ ని డ్రైవ్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్ లో పడేస్తే మనకు కావాల్సిన పని అయింది. అట్లాగే మధ్యలో ఉన్న బిజినెస్ రూల్స్ ఇంజిన్ ఇక్కడ నుంచి ఉన్న బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో తీసుకొని వచ్చి అప్లికేషన్ దగ్గర. అంటే మీరు కార్డ్ స్వైప్ చేయగానే ఏమైంది? ఈ అప్లికేషన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ వెళ్ళి డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి ఈ కార్డ్ నెంబర్కి ఉన్న లిమిట్ ఎంత అని తీసుకొచ్చింది. తీసుకొచ్చుకున్న తర్వాత వీడు ఎంత పే చేయాలో చూసుకుంటుంది. రెండింటినీ కంపేర్ చేసింది. యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలా, రిజెక్ట్ చేసి డిక్లైన్ కొట్టాలా, డిక్లైన్ మెసేజ్ ఇవ్వాలా డిసైడ్ చేసి అలా బిహేవ్ చేస్తుంది. క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ వాట్ BPM సిస్టమ్. సో ఇంకేమున్నాయి కాంపోనెంట్స్ BPM సిస్టమ్ లో? బిజినెస్ రూల్స్ డేటాబేస్, బిజినెస్ రూల్స్ ఇంజిన్, ఇంకా ఇంకేమున్నాయా? Business rules engine, and is there anything else? Okay, process or workflow. Starting lo cheppesanu adi meeku. Process or flow actual ga marchukovali. 2 3 4
ఓకే, ఐల్ కమ్ హియర్. 1 ప్రాసెస్ ఆర్ ఫ్లో, దీన్ని ఏమంటాం? ఇది ఎందుకు? ట్రాన్సాక్షన్ డిజైన్ చేయడం. సో టోటల్ గా BPM ఆర్కిటెక్చర్ లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటిది? ప్రాసెస్ ఆర్ ఫ్లో టు డిజైన్ ట్రాన్సాక్షన్ మోడల్, business rules which will impact the system behavior, business rules stores into a database called business rules database, business rules will be driven from business rules database to environment by using a software program called as business rules engine. ఈ 4 కలిపితేనే BPM సిస్టమ్. ఓకేనా? ఇప్పటి వరకు నేను చెప్పిన BPM సిస్టమ్ ఇదంతా ఒక కాన్సెప్ట్. ఏంటిది ఇదంతా? కాన్సెప్ట్ అంటే ఏంటి అర్థం? కాన్సెప్ట్ అంటే ఏంటి అర్థం? కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఎట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్. ఒక కాన్సెప్ట్ రియాలిటీలోకి తీసుకురాలి ఇంకా మీరు. ఓకే, నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేసే కాన్సెప్ట్ ఉంది. ఇంకా కాన్సెప్ట్ గానే ఉంది, కానీ నేను ఏం చేసా? డెవలప్ చేసా, జెప్టో అని చెప్పి. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది. ఇదంతా ఒక కాన్సెప్చువల్ డిజైన్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ ని ఎవరైతే అడాప్ట్ చేసుకొని వాళ్ళ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని ఉంటాయో దెన్ వాళ్ళ సిస్టమ్ ని BPM సిస్టమ్ అంటారు. అర్థమైందా? ఇవన్నీ డెవలప్ చేయాలంటే కోర్ టెక్నాలజీస్ కావాల్సిందే, తప్పదు. మీకు HTML కావాలి, CSS కావాలి, జావాస్క్రిప్ట్ కావాలి, ఏదో ఒక జావానో, C#, పైథానో కావాలి, ఏదో ఒక డేటాబేస్ వాడాలి. ఇలాంటి ఒక సిస్టమ్ ని కనుక మనం బిల్డ్ చేస్తే ఆ సిస్టమ్ మీద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయొచ్చు, రిపోర్టింగ్ చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి సిస్టమ్ ని డెవలప్ చేసి ఈ కాంపోనెంట్స్ అన్ని కలగలిపిన సిస్టమ్ ని కనుక మనం డెవలప్ చేస్తే ఆ సిస్టమ్ ని BPM సిస్టమ్ అంటారు. అంతే. కామర్స్ అప్లికేషన్ అన్నారు అంటే ఏంటి? ఇప్పుడు అమెజాన్ కామర్స్ అప్లికేషన్ ఏనా? ఫ్లిప్కార్ట్ కామర్స్ అప్లికేషన్ ఏనా? వాల్మార్ట్ కామర్స్ అప్లికేషన్ ఉందా? ఇలాంటి చాలా ఉన్నాయిగా. కామర్స్ అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు, చాలా మంది చేస్తారు కదా, వాళ్ళకి వచ్చిన ఈ ప్రొడక్ట్స్. ఈ కాన్సెప్ట్ ని తీసుకొని ఎవరైతే ప్రొడక్ట్ ఇలాంటిదే డెవలప్ చేస్తారో ఆ ప్రొడక్ట్ ని BPM ప్రోడక్ట్ అంటాం, BPM టూల్ అంటాం. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు రండి బాగాకి. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా అర్థమైందా? ఓకే, నౌ వాట్ ఈస్ పెగా? వాట్ ఈస్ పెగా PRS? ఇప్పుడు చూడండి మీరు, పెగా అనే ఒక టూల్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఈ టూల్ ఇది ఎవరు డెవలప్ చేశారు? ఎందుకని చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు నాట్ ఆడిబుల్ అని? దట్స్ వాట్ ఐఎమ్ కన్సర్న్. వై మెనీ పీపుల్ ఆర్ డిస్కనెక్టింగ్? నా వాయిస్ వినపడట్లేదా? ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుతుంది సార్ కొంతమందికి. Same problem. సార్ ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయ్యింది. ఎంతసేపు నుంచి జరుగుతుంది? నాకైతే ఒక 5 minutes break. just it happened for me 2 minutes back. జనరల్ గా అసలు ఇలా ఎప్పుడు జరగదే. I got the message like a meeting was ended. ఛాన్సే లేదు, మీటింగ్ రన్ అవుతుంది. ఆర్గనైజర్ హ్యాస్ ఎండెడ్ ద మీటింగ్ అని వచ్చింది సార్. సో అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నేను జాయిన్ అయితే అప్పుడు మళ్ళీ మీ సెషన్ అవుతూనే కంటిన్యూ అవుతూనే ఉంది. Yes, sir. The same thing happened to me also. I rejoined. అవును సార్, నాకు కూడా అదే అయింది. ఓకే ఓకే, అసలు ఇది టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. బట్ ఐ థింక్ నౌ ఇట్స్ సార్టెడ్ సార్. ఇట్స్ సార్టెడ్? అసలు నేను ఎండ్ చేయకుండా మీటింగ్ ఎండ్ అవ్వకూడదు కదా, ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోయి అదే వచ్చిందా? మళ్ళీ జాయిన్ అయ్యాను సార్, డిస్కనెక్ట్ ఎండ్ అయ్యి అయిపోయింది, మళ్ళీ మేము జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ జాయిన్ అయ్యాం. Rejoin అయ్యాం సార్. ఓకే ఓకే, మీటింగ్ ఆటోమేటిక్ గా ఎండ్ అయింది ఎందుకు? మెసేజ్ పెట్టండి ఒకసారి బ్రాడ్కాస్ట్ లో, అందరికి త్వరగా కనెక్ట్ అవ్వ. నెట్వర్క్ మారిన మీటింగ్ ఎండ్ అవ్వదు ఎప్పుడు. కానీ నాకు ఇక్కడ ఎండ్ అవ్వలేదు. ఎండ్ అయితే నాకు క్లోజ్ అవ్వాలి యాక్చువల్గా. ఐఎమ్ ద ఓన్లీ ఆర్గనైజర్, వేరే ఆర్గనైజర్ కూడా లేదు. వెయిట్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం. జనరల్ గా దిస్ విల్ నెవర్ హ్యాపెన్. అసలు ఇలా ఇంతవరకు ఎప్పుడు జరగదు. అంటే ఆడియో ఎప్పుడైనా నా వైపు నుంచి డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీస్టోర్ అయింది, కానీ అసలు మీటింగ్ ఎండ్ అయిపోవడం అనేది జరగని పని. అసలు కీ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది ఆ మీటింగ్.
నెట్వర్క్ ఫ్లక్చువేషన్ ఉంటే మీటింగ్ ఎండ్ అవ్వదండి. నెట్వర్క్ ఫ్లక్చువేషన్ ఉంటే ఆడియో కానీ వీడియో కానీ పోయిద్ది, కానీ జనరల్ గా మీటింగ్ ఎండ్ అవ్వదు. ఒకవేళ మీటింగ్ ఎండ్ అయితే నా సైడ్ విండో క్లోజ్ అవ్వాలి. క్లియర్ గా ఉంది సార్, ఆర్గనైజర్ హ్యాస్ ఎండెడ్ అనేసి క్లియర్ గా మెసేజ్ వచ్చింది. ఆర్గనైజర్ కూడా నేను ఒక్కడినే చూద్దాం. విల్ వెయిట్ ఫర్ అదర్స్ టు గెట్ కనెక్టెడ్. సార్ ఈ ఇష్యూ అయితే నాకు ఏమీ రేజ్ అవ్వలేదు సార్, నాకైతే వర్క్ అవుతుంది, మీ వాయిస్ కూడా బాగానే వచ్చింది. అదేలే నేను అనుకుంటాం ఏంటంటే ఇది గో టు మీటింగ్ నుంచే ఇష్యూ అయి ఉంటుంది. ఓకే, మన సైడ్ కాదు, నా సైడ్ కాదు, నెట్వర్క్ ఇష్యూ కూడా కాదు, గో టు మీటింగ్ నుంచి ఇష్యూ. మెసేజ్ పెట్టారా అందరూ? త్వరగా రీకనెక్ట్ అవ్వండి. అదే కొంతమంది మీటింగ్ లో ఉండి కొంతమందికి ఆర్గనైజర్ ఎండెడ్ అని వచ్చిందంటే దట్స్ నాట్ అవర్ ఇష్యూ. అంటే అది టెక్నికల్ ఇష్యూ అయి ఉండిద్ది. అసలు ఇలా ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు జరగలేదు ఇలా మీటింగ్ ఎండ్ అవ్వడం అనేది. అదేలేండి, సెషన్ హ్యాస్ ఎండెడ్ అని వచ్చింది. ఆడియో ఇష్యూ అంటే అప్పుడెప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. వి విల్ సార్ట్ అవుట్ దట్ ఈజీలీ. మెసేజ్ పెట్టారా సార్? వచ్చింది సార్. ఇది మొబైల్ నుంచా లేదా డెస్క్టాప్ నుంచి లాగిన్ అయితే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? అది మళ్ళీ అలాగే వస్తుంది, అందరూ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, డిస్కనెక్ట్ అవుతున్నారంటే దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ఇష్యూ. నేనే ఒకసారి మీటింగ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ వరకు ఆపేద్దాం. ఐ కంటిన్యూ టుమారో. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ కనెక్టివిటీ తెలిసింది అనుకోండి, తెలియలేదు అనుకోండి, రేపు మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయింది వాళ్ళకి. సో ఇంతవరకు వీడియో ఎలాగో ఉండుంటది, నేను అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసి పంపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడ వరకు చాలు. రేపు మళ్ళీ చెప్తాను, నేను మిగతాది రేపు చెప్తాను. రిమైనింగ్ స్లైడ్స్ ఎలాగైనా కరెక్ట్ గా ఒక పాయింట్ దగ్గరికి వచ్చాం. కేమ్ టు వన్ పాయింట్. బీపీఎం కాంపనెంట్స్, బీపీఎం ఆర్కిటెక్చర్ లో ఉన్న కాంపనెంట్స్ వరకు చెప్పాం కాబట్టి వీఆర్ అట్ ఎ పర్ఫెక్ట్ పాయింట్ టు ఎండ్ ఫర్ టుడే. ఇంకా ఎలాగో 6 minutes ఉంది కాబట్టి, ప్లస్ చాలా పీపుల్ మిస్ అయ్యారు కాబట్టి వి విల్ సీ టుమారో. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ బీపీఎం గురించి చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను మ్యూట్ చేస్తున్నా, ఎవరైనా అన్మ్యూట్ చేసి అడగండి. లాస్ట్ 2 points ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విల్ రిపీట్ దట్ లాస్ట్ పాయింట్స్. ఇది ఉంది కదా, ఈ ఆర్కిటెక్చరల్ కాంపనెంట్స్, దిస్ ఐ విల్ రిపీట్. ఓకే, దట్స్ అ బెటర్ థింగ్ ఐ థింక్. ఓకే, సో బీపీఎం ఆర్కిటెక్చర్ లో బీపీఎం సిస్టమ్ అనేది ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ మల్టిపుల్ కాంపనెంట్స్. చాలా కాంపనెంట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే ఫ్లో ఎందుకు? ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ చేయడానికి. దాని తర్వాత బీపీఎం సిస్టమ్ అంతా వర్క్ అయ్యేది దేని బేసిస్ మీద అంటే బిజినెస్ రూల్స్. దేని బేసిస్ మీద వర్క్ అయింది? బిజినెస్ రూల్స్ బేసిస్ మీద వర్క్ అయింది. రిపీట్ చేస్తున్నా అక్కడి నుంచి. ఈ బిజినెస్ రూల్స్ అనేవి ఒక డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. దాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం. దాన్ని ఏమంటాము? బిజినెస్ రూల్స్ డేటాబేస్. ఓకే, బీపీఎం సిస్టమ్ లో ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి? ఫ్లో, బిజినెస్ రూల్స్ డేటాబేస్. ఈ బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో ఉన్న బిజినెస్ రూల్స్ ని డ్రైవ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్ రూల్స్ ఇంజన్. బిజినెస్ రూల్స్ ఇంజన్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే డ్రైవ్ చేసేది బిజినెస్ రూల్స్. క్లియర్ ఎవ్రీవన్? ఆన్ ప్రిమైజ్ అయినా అవ్వచ్చు, క్లౌడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా పెద్ద తేడా ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సరే ఏంటి అసలు ఈ బీపీఎం అనేది? అంటే నేను ఏం చెప్పానంటే లాస్ట్ లో బీపీఎం సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే, రియాలిటీ కాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ లో ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ లో ఈ కాంపనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ప్రాసెసింగ్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇలాంటి సిస్టమ్ ని మీరు డెవలప్ చేశారనుకోండి, మీ సిస్టమ్ ని బీపీఎం టూల్ అంటాం. ఈ కాన్సెప్ట్ ని తీసుకొని ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ ని ఏమంటాం మనం? బీపీఎం టూల్ అంటాం. అలాగే పెగా సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఏంటిది కంపెనీ పేరు? పెగా సిస్టమ్స్ కంపెనీ. పెగా సిస్టమ్స్ కంపెనీ ఏం చేసింది? ఈ బీపీఎం కాన్సెప్ట్ ని తీసుకొని ఇదే ఆర్కిటెక్చరల్ కాంపనెంట్స్ ని పెట్టి ఒక సిస్టమ్ ని డెవలప్ చేసింది. దాని పేరు పిఆర్పిసి. దాని పేరేంటి? పిఆర్పిసి. అందుకే పెగాని బీపీఎం టూల్ అంటారు. యాక్చువల్గా ఇది రేపు చెప్తాను నేను. పిఆర్పిసి అంటే అబ్రివేషన్,
ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా రేపు ఇస్తాను, ఎందుకంటే ఇవాళ మీటింగ్ బాగాలేదు కాబట్టి. ఓకేనా? సో పెగాని బీపీఎం అని ఎందుకు అంటారంటే పెగా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ బీపీఎం ఆర్కిటెక్చర్ మీద బీపీఎం ఆర్కిటెక్చర్ లాగా బిల్డ్ చేశారు. ఓకే, అందుకనే పెగాని బీపీఎం టూల్ అన్నారు. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఇక్కడ నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తాను. ఇది ఇష్యూ వస్తానే ఉంది కదా ఇలాగే. సో బెటర్ వి విల్ క్లోజ్ ద మీటింగ్. ఓకే, ఐ విల్ సెండ్ యూ వన్ వీడియో మెసేజ్, ప్లీజ్ గో త్రూ ఇట్. రికార్డింగ్ పంపిస్తాను. అసలు దిస్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్. ఇంతకుముందు ఎప్పుడు ఇలా మీటింగ్ డిస్కనెక్ట్ అవ్వడం అనేది లేదు ఎప్పటికీ. ప్లాన్ ఏం అయిపోలేదు కదా, ప్లాన్ నాట్ ఎక్స్పైర్డ్, రైట్? ప్లాన్ ఇస్ దేర్. ఓకే, సో జనరల్ గా ఇలా రిపీటెడ్ గా ఎప్పుడు జరగదు. మేబీ ఎనీ డేటాబేస్ ఇట్ విల్ సపోర్ట్ నరసింహ, ఎనీ డేటాబేస్ ఇట్ విల్ సపోర్ట్ ఎనీ డేటాబేస్. సమ్ టైమ్స్ కూడా అసలు ఇది ఎప్పుడు జరగలేదు, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాగా. రేపు 11 o'clock మీట్ అవుదాం మనం. రేపు కొంచెం రివైజ్ చేసి అప్పుడు ఐ విల్ గో కంటిన్యూషన్. దట్ విల్ బి బెటర్ ఆన్లైన్ వాళ్ళకి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. ఎనీ హౌ దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, ఫర్ టుడే ఇట్ ఈస్ ఓకే. రేపు కంటిన్యూ చేద్దాం.